ఎక్స్, దాన్నే ఇదివరకు ట్విట్టర్. ఈ ట్విట్టర్లో ఇప్పుడు ట్విట్టరే కాదు, ఫేస్బుక్, వీటన్నిటిలో కూడా జాతీయవాదుల అకౌంట్లకి ఎత్తు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఎత్తుగడ ఆరంభమైంది. ఎవరైతే దేశానికి అనుకూలంగా, దేశం గురించి పాజిటివ్గా, దేశంలో జరుగుతున్నటువంటి కుట్రల గురించి స్ట్రైట్గా చెప్పేవాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్స్ మీద పెద్ద ఎత్తున రిపోర్ట్లు కొట్టేటటువంటి ఒక టీం. ఇది అమెరికా, యూరప్ దేశాల కేంద్రంగా నడుస్తోంది. అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఈ డీప్ స్టేట్ గ్యాంగ్ కుట్రలు ఇండియాలో ఉన్నటువంటి, అంటే ఏదైతే జాతీయవాద భావజాలపు వ్యాప్తికి వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియానే పనికొచ్చింది. ఎందుకంటే భారతదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేటప్పటికి జాతీయవాదాన్ని ఒక జోక్గా, ఒక కామెడీగా అభివర్ణిస్తూ వచ్చినటువంటి కాలం, సుదీర్ఘ కాలం పాటు. దాని పర్యవసానమే భారతదేశంలో జాతీయ భావం అనేటువంటిది ఒక కామెడీగా మారిపోయింది. అట్లాంటి దశ నుండి సోషల్ మీడియా వచ్చాక ఒక పర్ఫెక్ట్ చాయిస్ వచ్చింది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ విదేశాల నుండి నడుస్తుందా? తాజాగా ఎక్స్ లాంటి వాటిట్లలో కూడా, అంటే ఓ పక్కన అక్కడ కాస్త అతను జాతీయవాది అనుకుంటే, అతని ఎలన్ మాస్క్ లాంటి వాడు నడుపుతున్నటువంటి దాంట్లో కూడా తాజాగా నేషనలిస్టులకు సంబంధించినటువంటి టార్గెట్ అవుతున్నాయి. అందులో మొన్న మిస్టర్ సిన్హా, అట్లాగే క్రియేటా మై మీడియా, అట్లాగే జైపూర్ డైలాగ్స్, అట్లాగే టైమ్స్ ఆల్జేబ్రా, ఇట్లాగా వీటి మీద అకౌంట్స్ సస్పెండెడ్, రిస్ట్రిక్షన్స్ లాంటివి చోటు చేసుకుని మళ్ళీ వాటిని తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం ప్రారంభించాల్సి వచ్చింది. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి విషయం చర్చకు వస్తుంది.